ధారణ సమయంలో సీతారాములు ఎంత ఆనందంగా ఉంటారో విశ్వనాథ సత్యనారాయణ గారు సీతమ్మ వారు తల వంచుకుని ఉంది. రామచంద్రమూర్తి ఓం హరివల్లభాజై నమః, ఓం శార్ణ్యై నమః, మాంగళ్యధారణ ఓం దేవదేవికాజై నమః, ఓం లోకసుందర్యై నమః, ఓం శ్రీ మహాలక్ష్మీ నమః, ఓం ముసి నవ్వులు నవ్వుతూ ఉందిట. భూదేవ్యై నమః, ఓం ఆ సన్నివేశం చాలా అందమైనది అని అంటారు విశ్వనాథ సత్యనారాయణదేవ్యై నమః. అలాంటి గొప్ప సన్నివేశం ఇది. మన తెలుగువారి పెళ్లిళ్లలో ఉండేటువంటి వేడుకలన్నీ భద్రాచలంలోనే చూడగలం. తెలుగువారు ఏ ఏ ఆచారాలు వాళ్ళ పెళ్లిళ్లలో జరుపుకుంటారో ఆ ఆచారాలన్నీ భద్రాచలంలో మాత్రమే చూసేటువంటి అవకాశం ఉంది. జీలకర్ర బెల్లం పెట్టడం కావచ్చు, మాంగళ్యధారణ చేయించడం కావచ్చు, ఇంకాసేపు అయిన తర్వాత చేసేటువంటి తలంబరాల వేడుక కావచ్చు, ఇవన్నీ మనం భద్రాచలంలో మాత్రమే చూడగలం. అలాంటి ఒక గొప్ప సన్నివేశం కలిగినటువంటి గొప్ప కళ్యాణం భద్రాచలంలో జరిగేటువంటి కళ్యాణం. రమణ గోవింద. మాంగళ్య పూజ పూర్తయింది. ఆ మాంగళ్యాన్ని మీ అందరికీ కూడా దర్శింపజేస్తారు అర్చక స్వాములు. అందరూ కూర్చునే అందరూ మీ మీ స్థానాల్లో ఉండి సేవించండి. ఇది చాలా గొప్ప సన్నివేశం అని అంటారు. లోక కళ్యాణం సీతారాముల కళ్యాణము అనంటే ఆ లోక కళ్యాణము, లోక కళ్యాణ కారకమైనటువంటి దానికి ప్రధానమైనటువంటిది మాంగళ్యధారణ. అలాంటి మాంగళ్యాన్ని మీ అందరికీ కూడా అర్చక స్వాములు దర్శింపజేస్తూ ఉన్నారు. అందరూ ఆ మాంగళ్యాన్ని ఒకసారి నమస్కారం చేసుకోండి. క్రమశిక్షణ గల రామభక్తులందరూ కూడా దయచేసి కూర్చోండి, లేవద్దు. అందరూ కూర్చోవాలి. లేచి నుంచున్నారు, అందరూ కూడా కూర్చోండి. ఇంకా చాలా కార్యక్రమం ఉంది, కూర్చోవాలి అందరూ కూడా. మంగళసూత్రం గృహీత్వా సుమంగళే మందిరేణ శ్రీ సీతా మహాలక్ష్మీ దేవ్యాః కంఠే మంగళసూత్రం ధారయేత్. మాంగళ్యాన్ని అర్చక స్వాములు 4 వైపులా దర్శింపజేస్తున్నారు. అంతా కూడా సేవించండి. భద్రాచలం మొత్తం సీతారాముల కళ్యాణ శోభతో వెలిగిపోతూ ఉన్నది. కళ్యాణం జరుపుకునేటువంటి వధూవరులైనటువంటి సీతారాములిద్దరూ గొప్ప ఆనందంలో ఉన్నారు. వారి ఆనందం మనందరికీ కూడా ఆనందం. సీతారాములు ఆనందంగా ఉంటే మనంతా కూడా ఆనందంగా ఉంటాం. కారణం వాళ్ళిద్దరూ కూడా మనకి తల్లిదండ్రులు కదా. సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని అంటారు త్యాగరాజస్వామి గారు. వారిద్దరూ కూడా తల్లిదండ్రులైతే మనందరికీ బంధువులు ఎవరు అనంటే పరమేశ, వశిష్ఠ, పరాశర, నారద, శుంభురు మొదలైనటువంటి మహనీయులంతా కూడా, భాగవతోత్తములంతా కూడా పరమ బాంధవులు మనందరికీ కూడా. సీతారాములిద్దరూ తల్లిదండ్రులు. వాతాత్మజ, సౌమిత్రి ఒకసారి మొదలైనటువంటి వారంతా కూడా మనకు బంధువులు. అలాంటి సీతారాములకు కళ్యాణ వేడుకలో ఈ మాంగళ్య ధారణ చాలా ప్రధానమైనటువంటి అంశం. మాంగళ్యాన్ని 4 వైపులా దర్శింపజేస్తున్నారు అర్చక స్వాములు. అంతా కూడా సేవించండి. మాంగళ్య ధారణకు ముహూర్తం ఇది. जगद्रक्षण हेतुना कंठेर्भजामि सुभगे
కైంకర్యధారణ అయింది. వారణమాయిరమని ఇప్పుడు వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు నడిపిస్తారు అర్చక స్వాములు. వైష్ణవ సంప్రదాయంలో ఇది ఒక వేడుక. వైష్ణవ సంప్రదాయానికి చెందినటువంటి ఆలయాలన్నింటిలోనూ ఆండాళమ్మ వారికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని జరపడం అనేటువంటిది సంప్రదాయం. గోదాదేవి ఆనాడు ధనుర్మాస వ్రతాన్ని నెల రోజుల పాటు ఆచరించి ఆ వ్రతానికి ఫలితంగా రంగనాథుణ్ణి వివాహం చేసుకుంది. రంగనాథుడికి తనకు వివాహమైనట్లుగా ఆ వ్రతం పూర్తి కాగానే ఆమెకు ఒక కల వచ్చిందిట. తనకు వచ్చినటువంటి ఆ కలను తన స్నేహితురాళ్లతో చెప్తోంది. రంగనాథుడికి నాకు వివాహమైంది. రంగనాథుడు శ్రీవిల్లిపుత్తూరుకి వచ్చాడు శ్రీరంగం నుండి. మా తండ్రి విష్ణు చిత్తుల వారు గొప్ప స్వాగతాన్ని ఏర్పాటు చేశారు. ఒక 1000 ఏనుగులు ఉన్నాయి. బంగారపు పూర్ణ కుంభాలతో స్వాగతించారు రంగనాథ స్వామిని. 1000 ఏనుగులు ఆయనకి స్వాగతించడానికని వచ్చినాయి. అనేక మంది బ్రాహ్మణోత్తములు ఆ సందర్భంగా వేద స్వస్తి పలుకుతూ రంగనాథ స్వామిని ఆహ్వానించారు. శ్రీవిల్లిపుత్తూరు అంతటా కూడా గొప్ప గొప్ప పందిళ్లు వేశారు. చాలా వైభవంగా కళ్యాణం జరుగుతూ ఉంటే ఆ కళ్యాణ క్రతువుని జరిపించడానికి బ్రహ్మదేవుడు, శివుడు మొదలైనటువంటి దేవతలంతా కూడా విచ్చేశారు. బ్రహ్మదేవుడే పురోహితుడై ఉండి రంగనాథుడికి మాకు జరిగేటువంటి కళ్యాణాన్ని నిర్వహించాడు. ఆ సందర్భంలో ఒక హోమకుండం ముందు రంగనాథుడు హవనం చేసిన తర్వాత అగ్నిసాక్షిగా కళ్యాణం జరిగింది. రంగనాథుడు నా చెయ్యి పట్టుకొని దాని చుట్టూతా కూడా ప్రదక్షిణం చేయించాడు. దగ్గరగా సన్నికల్లు అనేటువంటి ఒక రాతిని పెట్టి నన్ను తీసుకువెళ్ళిన తర్వాత రంగనాథుడు నా పాదాలు పట్టుకొని నాకు మెట్టెలు తొడిగాడు అని తనకు జరిగినటువంటి ఆ సందర్భంలో తనకు కళ్యాణం జరిగినటువంటి వివరాలన్నీ కూడా తన స్నేహితురాళ్లతో చెప్పినటువంటి ఒక ప్రబంధం ఇది. ఈ ప్రబంధం చాలా మహత్తు కలిగింది అని అంటారు. ఆ ప్రబంధాన్ని ఇక్కడ పఠిస్తూ వారణమాయిరం అనేటువంటి ఒక చిన్న వేడుకను బంతులాట సీతారాములు ఇద్దరు ఆడుతున్నట్లుగా అర్చక స్వాములు ఇక్కడ మనకు చూపిస్తారు. దానికంటే ముందు శ్రీరంగం నుంచి వచ్చినటువంటి రంగనాథ స్వామి శేషమాలను ఇక్కడ రామచంద్రమూర్తికి సమర్పిస్తారు. అంతా కూడా దర్శనం చేసుకోండి. సప్త ప్రాకార మధ్యే